ఇది బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ అనమాట. ఇక్కడ నీ టికెట్ స్కాన్ చేస్తారు. నీ పాస్‌పోర్ట్, టికెట్ వాళ్ళకి ఇవ్వాలా. తర్వాత వాళ్ళు నీ టికెట్ మొబైల్‌ది కూడా చూపియొచ్చు పర్లేదు. జిరాక్సే తీసుకెళ్ళనక్కర్లేదు. ఓకే. స్కాన్ చేసి లోపలికెళ్ళినాక ఇక్కడ నీకు కనిపిస్తుంది కేయూ 354 అని. నా ఫ్లైట్ వచ్చి కువైట్ ఎయిర్వేస్. సో నాది ఏ బ్లాక్లో టికెట్ ఇస్తారో తెలియదు కాబట్టి ఫస్ట్ బోర్డులో చూసుకొని వెళ్ళొచ్చు. నీకు తెలియకపోయినా వాళ్ళని అడిగితే చెప్తారు. వాళ్ళకు పెద్దగా తెలియదు. మ్యాక్సిమం మీరు బోర్డులో చూస్తేనే బెస్ట్. ఫస్ట్ ఎఫ్ బ్లాక్ చూపించిన తర్వాత వాళ్ళు చేంజ్ చేసినారు ఏ బ్లాక్కి. సో ఇక్కడ ఏ బ్లాక్కి వచ్చినాక ఇదంతా నీ బోర్డింగ్ పాస్ ఇచ్చే ఏరియా అనమాట. ఇక్కడ నాట్ ఓన్లీ కువైట్ ఎయిర్వేస్, ఇక్కడ వేరే వేరే ఫ్లైట్స్ కూడా, ఫ్లైట్ టికెట్స్ కూడా అంటే ఫ్లైట్వి కువైట్ ఎయిర్వేస్, ఇంకొక ఇండిగో, ఇట్లా వాళ్ళవి కూడా ఇస్తున్నారనమాట. బట్ చూసుకొని వెళ్ళాలి ఏ బ్లాక్లో మంది ఇస్తున్నారు అని. అక్కడికి వెళ్ళినాక నీది బోర్డింగ్ పాస్ ఇచ్చేస్తారు. లగేజ్ అంతా అక్కడ డ్రాప్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకుంటే దాంట్లో బార్ కోడ్ ఉంటుంది. అది ఇక్కడ స్కాన్ చేస్తే నీకు ఇక్కడ డోర్స్ ఓపెన్ అవుతాయి. బోర్డింగ్ పాస్ బార్ కోడ్ ఇక్కడ స్కాన్ చేయాలన్నమాట ఏ ప్లేస్లో. వన్స్ స్కాన్ చేసి ఎంటర్ అవ్వగానే లోపల ఇక్కడ స్టాంపింగ్ పడుతుంది నీ పాస్పోర్ట్లో. స్టాంపింగ్ అవ్వగానే ఇక్కడ మళ్ళీ చెకింగ్ ఉంటుంది. ఏదో డ్రా తీసుకొని ఒక దాంట్లో నీ లగేజ్, ఒక దాంట్లో నీ గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్, మొబైల్, వాచెస్, బెల్ట్స్ ఇవన్నీ ఒక బాస్కెట్లో వేయాలా. వన్స్ చెకింగ్ అంతా అయిపోయినాక మళ్ళీ ఇంకా అదే లాస్ట్ చెకింగ్ ఆ ప్లేస్ ఒకటి. తర్వాత నువ్వు నీ గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. గేట్ నెంబరు నీ బోర్డింగ్ పాస్లో ఉంటుంది. నాదైతే గేట్ నెంబర్ D3. సో మీరేం టెన్షన్ పడనక్కర్లేదు. ఆల్ బోర్డింగ్ గేట్స్ అని పైన అన్ని డైరెక్షన్స్ ఇచ్చినారు. ఆ డైరెక్షన్ ప్రకారం చూసుకుంటూ వెళ్ళండి, ఇబ్బంది లేదు. తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. చదువుకుంటే చాలు. ఇన్కేస్ చదువుకోకంటే ఇట్స్ ఓకే. అక్కడ ఎవరో ఒకరు వెళ్తూ ఉంటారు, వాళ్ళని పట్టుకొని కూడా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు, టెన్షన్ ఏం లేదు. ఫస్ట్ ఓకే, మీరు చూసుకుంటూ వెళ్ళండి నిదానంగా. మీకు టైం ఉంటుంది కదా, 3 hours టైం ముందే వెళ్తున్నారు కాబట్టి ఫస్ట్ టైం వెళ్తే కొంచెం ముందే వెళ్తే బెస్ట్. మీకు కూడా ఏం తెలియదు కాబట్టి తెలుసుకోవచ్చు అన్నీ ఎక్కడెక్కడ ఏముంటాయి ఏంటి అని. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడము, బెంగళూరు నుంచి అయితే ఫస్ట్ టైం వెళ్ళడము. ఇవన్నీ షాపింగ్ మాల్స్ నాది అయిపోయినాయి. మొత్తం అయిపోయినాక నేను ఇప్పుడు నా గేట్ నెంబర్ దగ్గరికి వెళ్తున్నాను. నా గేట్ నెంబర్ D3. సో నేను అక్కడికి వెళ్తున్నాను అనమాట. ఆ వేలో ఇవన్నీ షాపింగ్ మాల్స్, మీరు ఏమైనా షాపింగ్ చేసుకోవచ్చు, అన్నీ ఉంటాయి లోపల. ఇక్కడ నుంచి మీకు లగేజ్ ఏం చెక్ చేయరు. ఇక్కడ మీరు ఏమైనా ఎంతైనా కొనుక్కొని వెళ్ళండి. ఇక్కడైతే లగేజ్ చెక్ చేయరు. ఇవన్నీ షాపింగ్ మాల్సే. బట్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి మొత్తం ఎయిర్పోర్ట్లో అయితే. ఒకవేళ మీరు కొనకపోయినా పర్లేదు, జస్ట్ విజిట్ చేయాలనుకుంటే అలా వెళ్ళి విజిట్ చేసుకొని కోసేపు చూసుకొని ఏమన్నా తినాలన్నా తినండి. రెస్టారెంట్స్ ఉంటాయి లోపల, అన్నీ ఉంటాయి. స్టార్ బక్స్, KFC మొత్తం ఉంటాయి లోపల. అని మీకు ఆకలిస్తే వెళ్ళి తినండి. బట్ ఎక్స్పెన్సివ్ ఏదైనా కానీ ఎయిర్పోర్ట్లో తీసుకోవాలంటే ఎక్స్పెన్సివ్. బెటర్ మీకు ఏదైనా తినాలా తాగాలంటే కూడా తెచ్చుకోండి, ఏం కాదు, అలో చేస్తారు. మీకు తినడానికి తాగడానికి కొన్ని తెచ్చుకున్నా ఏం ఇబ్బందులు, అలో చేస్తారు, తెచ్చుకోండి. ఓకే. సో ఇవన్నీ షాపింగ్ మాల్సే, విజిట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అన్ని చోట్ల మీకు డైరెక్షన్స్ ఉంటాయి, టెన్షన్ ఏమీ ఉండదు మీరు ఫస్ట్ టైం వెళ్ళినా కానీ.
మీకు ఈజీగా ఉంది. C1 to C6, D1 to D3 బోర్డింగ్ గేట్స్ అని ఉన్నాయి. నాది D13 వరకు ఉన్నాయి కదా, సో నాది D3 అనమాట. వన్స్ నువ్వు లోపలికి ఎంటర్ అవుతావు ఇలా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఎంట్రన్స్ ఉంది. మీరంతా వ్యూని చూసుకుంటూ వెళ్ళండి. మొత్తం గ్రీనరీ అయితే చాలా బాగుంది. నాకైతే ఎయిర్పోర్ట్ చాలా బాగా నచ్చింది, ఎక్కువ గ్రీనరీ. సో ఇక్కడ నుంచి వెళ్తూ ఉండండి గ్రీనరీని చూసుకుంటూ. ఇక్కడ అక్కడ కనిపిస్తాను చూడండి మీకు, D1 అని ఉంది. సో ఈ నా గేట్ నెంబర్ D3 కాబట్టి నేను D1 ఉంది. ఇక్కడ నుంచి మొత్తం అటు సైడ్ రైట్ సైడ్ మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా C వచ్చింది. C గేట్స్ C1, C2, C3 అలా. రైట్ సైడ్ మొత్తం D1, D2, D3 ఉందన్నమాట. ఇలా వెళ్తూ ఉంటే నీ గేట్ నెంబర్ వస్తుంది ఇక్కడ నుంచి.